ఎగ్జామ్ ఎలా రాస్తున్నాడో ఏంటో. హలో గోపాలం, ఎగ్జామ్ ఎలా రాసావు? హలో, ఇంకా 10 minutes ఉంది కదా, అప్పుడే వచ్చేసావేంటి? ఎర్లీగా ఇచ్చేసావా? హలో, ఏంటి మాట్లాడవు? సర్లే గోపాలం, 8 సబ్జెక్ట్ అన్నీ ఒకేసారి పాస్ అవడం అంటే కష్టం కదా. 7 బాగా రాసావు, పాస్ అయిపోతావు కదా. ఈ ఒక్కటి తర్వాత మెల్లగా కూర్చొని రాసుకోవచ్చులే, నువ్వేం టెన్షన్ పడకు. మా ఆఫీస్ త్వరగా అయిపోతుంది, నువ్వు ఇక్కడికి వచ్చేసే మనం ఎక్కడికైనా బయటకు వెళ్దాం, ఓకేనా? రాధా, నేను పాస్ అయిపోతాను రాధా. నిజంగానా? మరి వారం రోజులు చేపని రుద్దినట్టు వద్దా? మరి పాస్ అవునా? మరి పక్కా పాస్, డిగ్రీ వచ్చేస్తుంది. ఇంకో 2-3 నెలలు నేను కూడా జాబ్ చేసేసుకుంటా. యై, కంగ్రాట్స్. సరే అయితే ఆఫీస్ దగ్గరకు వస్తాను. ఈ రోజు ఖచ్చితంగా నేను పండగ చేసుకోవాలి మనం. ఎక్కడికి వచ్చేది? నాకు వర్క్ ఉంది, ఇప్పుడేం రావద్దు. అదేంటిది, ఇప్పుడే కదా వర్క్ లేదని చెప్పావు? అంటే నువ్వేదో ఫెయిల్ అయిపోతావేమో, డల్ గా ఉన్నావని అట్లా అన్నా. ఇప్పుడు కూడా అలానే అనుకుని బయటికి రా. అలా ఏం అవ్వదు గోపాలం, నాకు ఇప్పుడు అర్జెంట్ మీటింగ్ ఉంది. నువ్వు ఎగ్జామ్ ఎట్లా రాసావని టెన్షన్ లో నేను వర్క్ కూడా చేయలా. రాదా, రేపు చేసుకోవచ్చులే రాదా, వెళ్దాం పద బయటికి. నీలా అలా కూర్చొని రేపు చూసుకుంటే నేను కూడా నీతో పాటు వచ్చి జాబ్స్ వెతుక్కోవాలి. అదంతా ఏం కుదరదు. ఈవినింగ్ వర్క్ అయిపోయి కలుద్దాం, బాయ్. ఈ ఆడోళ్ళు అసలు అర్థం కాదు. ఇప్పుడు మనం డిగ్రీ పాస్, ఊర్లో ఎవడన్నా నీకు డిగ్రీ కూడా లేదు, నువ్వేంటారా మాకు చెప్పేదంటే ఆడుకుంటది, మామూలుగా ఉండదు. ఏం నాన్నోయ్, చాలా రోజుల తర్వాత గుర్తొచ్చాను అనుకుంటా. చిన్నికి పెళ్లి చూపులు పెట్టుకుందాం అనుకుంటున్నాను. సూపరు, ఇంత సడన్ గా చెప్తే ఎలా? నేను ఊరు ఎప్పుడు రావాలి, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు? అంత హడావుడి చేయకు, అబ్బాయి అమ్మాయిని బయట కలుస్తానన్నట్ట. బయట అంటే ఏదైనా కాఫీ షాప్ లో అలా. నువ్వు హైదరాబాద్ లోనే ఉన్నావని చెప్పా, ఇద్దరిని ఒకేసారి కలుస్తానని చెప్పాడు. సరే అయితే మరి చిన్న ఎప్పుడు బయలుదేరుతుంది? రాత్రి బండికి. సరే అయితే అది బస్ ఎక్కిన తర్వాత దాన్ని నాకు కాల్ చేయమని చెప్పు. సరే ఉంటా. ఓకే బాయ్ నాన్న. ఏంటో ఈరోజు అన్నీ గుడ్ న్యూసే తగులుతున్నాయి. పెళ్ళికల వచ్చేసిందే బాలా, పల్లకిలో వచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుతాం చలో లేలా, ముచ్చటక మేళం ముద్ది అజా అజా, తద్దినక తాళం వేస్తూ అజా. ఏంటి సార్ హుషారుగా ఉన్నట్టున్నారు? మేడం గారు బిజీ కదా, అందుకే మా పని మేము చేసుకుంటున్నాం. వంటతో పాటు సార్ కూడా హాట్ గా ఉన్నారు. ఉండరా మరి, టైం ఎంత అయింది? 10 వరకు ఏమన్నా వర్క్ చేసుకుంటూ కూర్చుంటారా? పొద్దున కూడా వెళ్ళిపోయావు. అంటే అది ఆఫీస్లో కొంచెం ఎక్కువ వర్క్ ఉండింది, అందుకే. ఆఫీస్ వర్క్ నువ్వు చూసుకుంటున్నావు, నీ హెల్త్ ఎవరు చూసుకుంటారు? నువ్వు ఉన్నావు కదా చూసుకోవడానికి. అంత లేదు, మనం ఎగ్జామ్ బాగా రాసాం, ఖచ్చితంగా పాస్, జాబ్, ప్రమోషన్, అలా బిజీ అయిపోతాను. ముందు చక్కగా పాస్కా. ఎందుకవును, బాగా రాశాను కదా. ఏమో నాకు డౌటే. అలా అనకరాదా, ఎంత బాగా రాసినా ఎక్కడో చిన్న డౌట్ ఉంది, నా దరిద్రాన్ని పాస్ అవనిస్తుందా అని. అట్లేం లేదు, చాలా కష్టపడి చదివావు, బాగా రాసావు, పాస్ అవుతావు, డిగ్రీ వస్తుంది. అలా అన్నా బాగుంది. ఫ్రెషరా, నా ఫేవరెట్ గుత్తంకాయ చేశా. నీ ఫేవరెట్ ఏంటి? ఇలాంటి టైంలో నా ఫేవరెట్ కదా చేయాలి. ఎగ్జామ్ నేనే రాసి వంట నేనే చేసి నీ ఫేవరెట్ చేస్తానా? నా ఫేవరెట్ చేసుకుంటాను. సరే, నీ ఫేవరెట్ నేను బాగా తింటా, చూస్తూ ఉండు. చెప్పడం మర్చిపోయా, రేపు చిన్ని వస్తుంది. అవునా? ఎందుకంత ఆనందం? పెళ్లి చూపులంట, దానికి కాబోయేవాడు అందరిలో కాదు బయట ఎక్కడైనా కాఫీ షాప్ లో కలుద్దాం అన్నాడంట. అవునా? అసలు నాకు చెప్పదే లేదు. అంతేలే, నాకైనా ఏం చెప్పడం మానేశారు మీరు. ఏడోకు, నాకే మధ్యాహ్నం తెలిసింది. ఓ, ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఎక్కడ వర్క్ చేస్తున్నాడు? శాలరీ ఎంత? అసలు ఎలాంటి వాడు? ఏమో తెలీదు, రేపు కనుక్కోవాలి. కోతి, చిన్ని చేసుకోబోయేవాడి గురించి ఏం తెలుసుకోమా? రేపు వెళ్ళి దానికే కదా కనుక్కోవడానికి. నీ బొంద, అంకుల్తో నేను మాట్లాడతాగు. ఏంటి నువ్వు? ఏంటి రేపు వెళ్ళేది అందుకే కదా పెళ్లి చూపులకి? అన్నీ తెలిసిందారు కనుక్కోవడం దేనికి? ఈ ఆడవాళ్ళు దేనికి ఎగ్జైట్ అవుతారు అసలు అర్థం కాదు. ఓకే అంకుల్. అవునా? సరే అంకుల్, సరే అలాగే. ఓకే అంకుల్. ఫ్రెష్ చేస్తే తిందాం. అదంతా సరే. అబ్బాయిది ఇన్ఫినిటివ్ నెట్వర్క్ సొల్యూషన్స్ అంట. అబ్బాయికి 28 years అంట. టీమ్ లీడ్ అంట. తన శాలరీ వచ్చేసి ఆ పాపు
మీ అమ్మాయిలంటే అన్ని లెక్కలేసుకుంటూ కూర్చుంటారు. అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడు కాదు, మన చిన్న ఎలా చూసుకుంటాడు అదే ఇంపార్టెంట్. అదే ఎలా చూసుకుంటాడో కూడా ఇంపార్టెంటే. అయినా మా సేఫ్టీ మాకు కావాలి, మేం చూసుకోవడంలో తప్పేంటి? చా మరి ఏం లెక్కలేసుకున్నాను లవ్ చేసావు? అదే నేను ఆలోచిస్తున్నాను, అనవసరంగా తొందరపడ్డానేమో. హలో, ఏంటి చెయ్యెత్తుతున్నావు? రేపు మా చిన్ని వస్తుంది, మా చిన్నికి చెప్తా ఏమనుకుంటున్నావు? భయం వేస్తుంది నాకు. ప్రెషర్ తిందాం. చెప్పు చిన్ని, వైటా ఎల్లోవా బ్లూవా ఏది బెటర్? ఇప్పుడు యాక్చువల్లీ వైట్ అయితే బ్యాక్గ్రౌండ్ లో కలిసిపోతుంది కాబట్టి అంత సెట్ అవ్వదు. బ్లూ అయితే మరీ కాంట్రాస్ట్ గా ఉంటుంది కాబట్టి సో ఎల్లోయే బెటర్ అనుకుంటా. ఏమంటావు? రాధా రాధా నువ్వు చెప్పు, ఎల్లోయే బెటరా బ్లూవా? నేను చెప్తాను. చెప్పు, టైం అయిపోతుంది. చిన్ని ఇంకా రెడీ కూడా అవ్వలేదు, వెళ్ళాలి కదా. ఇంకా టైం ఉంది, ఆగు. టైం ఉందంటావేంటి? పెళ్లి చూపుల్లో బాగా కనిపించాలి కదా, రెడీ అవ్వాలి కదా. అని ఎవరు చెప్పారు? అది జస్ట్ పెళ్లి చూపులకి వెళ్తుంది అంతే, ఫ్యాషన్ షో కాదు కదా. అక్కడ జడ్జెస్కి నచ్చాలి, మార్క్స్ ఎక్కువ వేస్తారు, ఇదే ఫస్ట్ రోల్ అనుకోవడానికి. ఒరే చిన్ని, నువ్వు రోజు ఎలా తయారవుతావో అలానే తయారవు. ఎవరి గురించి నేను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు, సరేనా? సరే, తయారీ కిందకు వచ్చి. సరే చిన్ని, డ్రెస్ మార్చుకొని వచ్చాయి. ఓకే. ఏంటి ఇందాక చిన్నికి చెప్పిందంతా నువ్వు కూడా పాటిస్తావా? ఏంటి? నన్ను మారమని చెప్పావు కదా. నిన్ను మారమని చెప్పను, కావాలంటే చెప్పు, నేను మారతా. నమ్మొచ్చా? నా ఫేస్ చూస్తే కష్టంగా అనిపించచ్చు, కానీ నమ్ము. అయినా ఏంటో గోపాలం, అప్పుడే చిన్నికి పెళ్ళేంటి? అప్పుడే కాదులే, ఇంకా 1 year టైం ఉంది. అదేలేవోయ్, 1 year ఉందేలే, కానీ పెళ్ళయ్యాక అన్నీ మారిపోతాయి కదా. చిన్నికి పెళ్లి చేసి పంపేస్తున్నాం, అన్నీ మార్చి పంపిస్తున్నాం కదా. అక్కడ తను హ్యాపీగానే ఉంటుందా? అసలు వాళ్ళు మంచోళ్ళేనా? తన్ని బాగా చూసుకుంటారని గ్యారంటీ ఏంటి? ఒకవేళ ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టి రూల్స్ పెడితే ఇలా ఉండాలి అలా ఉండాలి అని, అసలు వాళ్ళు ఎలా చూసుకుంటారు? నాకేం అర్థం కావట్లా, నా బుర్రలో చాలా రన్ అవుతున్నాయి. నాకే ఇలా ఉంటే అసలు నువ్వు ఇంత కామ్గా ఎలా ఉంటున్నావు? నీకేం అనిపించట్లేదా? కామ్గానా? చిన్ని పెళ్లి చేయాలని అమ్మ చెప్పిన దగ్గర నుంచి గుండెల్లో దడాగలేదు తెలుసా. పైకల్లా కనిపిస్తాం కానీ మా మిడిల్ క్లాస్ అబ్బాయిల బుర్రల్లో ఎన్ని తిరుగుతాయో తెలుసా. మన కన్న వాళ్ళని ఎలా చూసుకోవాలి, మనతో పుట్టిన వాళ్ళకి ఏం కావాలి, మన లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి, మనం కన్న వాళ్ళకి ఏమి ఇవ్వాలి, ఇలా వాళ్ళ లైఫ్ సగం క్వశ్చన్తోనే అయిపోతుంది. ఇప్పుడు కొత్తగా చిన్న టెన్షను, చిన్నపిల్ల. రాధా, నువ్వు అడిగిన వాటికి నా దగ్గర ఆన్సర్ లేదు. కాకపోతే ఒక్కటి చెప్పగలను, ఒక అన్నగాది లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ఏం చేయడం రెడీ నేను. నాకు తెలిసినంత వరకు పెళ్ళంటే నమ్మకం, ఆ నమ్మకంతోనే చిన్నది వాళ్ళ ఇంటికి పంపించాలి. అంటే వేరే ఆప్షన్ కూడా లేదనుకో, డౌట్తో దాని ఇంట్లో పెట్టుకుంటే లైఫ్ లాంగ్ నేను సావాలి. గోపాలం, నువ్వు బంగారం తెలుసా? మాకు తెలుసులే. అసలు పొగిడే ఛాన్స్ కూడా ఇవ్వవు కదా ఎవరికి నువ్వు. అసలు నువ్వు వెళ్దాం, రెడీ అవ్వమని చెప్పు, తొందరగా లేట్ అవుతుంది, వెళ్ళి. సరే. ఎంత ముద్దుగున్నావో తెలుసా? నిన్ను గానీ చూసాడంటే ఇటు నుంచి ఇటే పెళ్లి చేసుకుని తీసుకెళ్ళిపోతాడు. నువ్వు మరీ వదినా. ఇవాళ హైదరాబాద్కి వస్తున్నా అని తెలిసి కుసుమ కూడా పెళ్లి చూపులకు వస్తా అని ఒక్కటే గొడవ, టార్చర్. అదంతా సరే గాని నీకు ఈ పెళ్ళి ఓకేనా చిన్ని? అంటే ఇష్టంతోనే చేసుకుంటున్నావు కదా. అయినో ఇంట్లో ఫోర్స్ ఏముండదు, బట్ నీకు ఓకేనా? ఓకే, నాట్ ఓకే అలా ఏం లేదు. బట్ ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలు, అండ్ నన్ను బాగా చూసుకుంటాడు అని నమ్మకం ఉంటే చాలు, అంతే. ఈ విషయం నువ్వు మా అబ్బుగారిని అడగాల్సింది. డబ్బులు ఓకే, ఎవడో ఒక తలుకు మాసినోడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది అనుకుంటాడు. అట్లేం లేదు చిన్ని, నువ్వు అలా అనుకుంటున్నావు అంతే. గోపాలం పైకలా కనిపిస్తున్నాడు గానీ ఎంత టెన్షన్ పడుతున్నాడో తెలుసా? పెళ్ళి ఎలా అవుతుందో, ఆ అబ్బాయికి నువ్వు నచ్చుతావో, నీకు అబ్బాయి నచ్చుతాడో, నువ్వు హ్యాపీగా ఉంటావో లేదో, ఇలా చాలా. ఏంటి మా అబ్బుగాడా? నువ్వు కావాలని అంటున్నావు కదా. లేదు, నిజంగానే గోపాలంకి నువ్వంటే చాలా ఇష్టం చిన్ని. నువ్వు లేకపోతే చూస్తూ ఉండు, నీ పెళ్లిలో ఒక మూల కూర్చొని అందరికన్నా ఎక్కువ ఏడుస్తుండేది వాడే. అనుకున్నాను, ఇద్దరు ఆడవాళ్ళు వదిలేసి పని చెప్తే చెయ్యరు, కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. నువ్వు కూడా ఏంటి రాదా? కంగారు మనిషి, 5 నిమిషాలు ఆగి తన కింద ఉంటుంది.
అది కాదు, మనమే లేట్కి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. అదా తొందరరా. త్వరగా రెడీ అవు. నీకు తెలుసు కదా డ్రామాకి నువ్వు లేట్ చేసావంటే చచ్చిపోతాడు. 5 minutes లో వచ్చాయి, ఓకేనా? ఏంటి భయంగా ఇక్కడే ఉన్నావు? పోలే అబ్బాయిని కలవడానికి? ఎక్కడ ఈ ఆడవాళ్ళు కదిలితే కదా. అవును బా, ఆ రెడీ అవ్వడానికి వీళ్ళకి ఉన్న అభినవ సంబంధం ఏంటో ఎప్పటికీ అర్థం కాదు. అదే కదా, మనలా అందంగా పడితే సరిపోతుంది కదా. మనం అని చెప్పి నేను కూడా కలిపాను రా. అయితే ఓకే. టైం అవుతుందిరా బాబు. హలో. మాటల్లోనే వచ్చేసారు. ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది మీ చెల్లి? బాగున్నారా? నువ్వేనా? అంటే ఎప్పుడు చూసినా కోతిలో ఉన్నావు, పందిలో ఉన్నావు అంటావు కదా, సడన్ గా చెప్పేసరికి. నిజంగా బాగున్నారా? పెద్దనం అయిపోయినట్టున్నావు. చెప్పానా పెళ్లిలో ఒక మూల కూర్చొని ఏడుస్తుంటాడని? ఇప్పుడైనా నమ్ముతావా? నిజమే కదా, అప్పుడు చెప్దాం. హలో, నేనే ఆడవట్లేదు. ఇప్పుడు నమ్ముతా. టైం అవుతుంది, పదం లేట్ అవుతుంది. ఒసేయ్, ఆ నోరు ఉంది కదా ఓ గలగల మాట్లాడేకు. ఆ అబ్బాయికి కూడా కొంచెం మాట్లాడే ఛాన్స్ ఇవ్వు. పోరాగొత్తి, నాకు తెలుసు. గోపాలం, నాకు వీళ్ళిద్దరు ఫోటో మాత్రం పంపాలి, మర్చిపోకు. చిత్తం మహారాణి. సరే. ఈడొచ్చాడేంటి? ఈ మొబ్బుగాడు ఏంటి బా ఇప్పుడు వచ్చాడు? వీడికి ఇంకా తగ్గ. ఎవరతను? ఆ కుసుమ కన్నా నెక్స్ట్ టైం వెళ్ళాలని చెప్పి ఆడి కోరిక. దానికి అడిచేసి వెంతపొలం చూసి జనాలు బలవుతూ ఉంటారు. అసలే ఆ కుసుమ టాచర్ తట్టుకోలేకపోతాం అనుకుంటే మధ్యలో ఈడొకడు. అదే కదా. ఎలా ఉన్నా? ఏదో నువ్వు లేని దయ వల్ల బానే ఉన్నాను. సురుగుతనం ఏం పోలేదు బాబు నీలో ఇంకానే. అయ్య బాబాయ్, పులి బావ నువ్వు. అంతే అన్నా, నువ్వు కదా పులి. బావ కూడా పులే, అసలు సిసలైన బెంగాల్ టైగరు. మీ జంతువుల ఫ్యామిలీలోకి నన్ను రానిచ్చినందుకు చాలా థ్యాంక్స్. యారా వెల్కమ్ బాబా. ఎరా బాబు, ఏం చేస్తున్నావు? మన పార్టీలో జాయిన్ అవరా, రైట్ హ్యాండ్ కింద పెట్టుకుంటానంటే అన్నావా? ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ సేల్స్ మ్యాన్ జాబ్ చేసుకుంటున్నావు. ఏదో లేనా, అట్లా నడుస్తుంది. సర్లే, ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు, మోమాట పడకు. మోమాట నువ్వు. ఈ పాప ఎవరో కొత్తగా కట్టిన పార్టీ బ్యానర్లా కలకల్లాడిపోతుంది. ఫ్రెండ్. ఎవరికి? అది నాకు. ఎస్. నీకు ఫ్రెండ్ అంటే మన పార్టీ కార్యకర్త అంటే నాకు ఫ్రెండ్ అంటున్నావు. అయితే ఓకే. నా పేరు రాంబాబు, ఎమ్మెల్యే కంటెస్టెంట్ అండి. చేయి కలుపుకొని మరి అవసరమా? మాకు నాకు అలవాటేలే. ఊళ్ళో అంతా పొలిటికల్ బర్నింగ్ స్టార్ అంటారండి. బాగుంది కదా, నేను పలికెత్తుంటాను. అదేంటన్నా, ఊర్లో అందరికి 100 రూపాయలు ఇచ్చి నువ్వే పిలిపించుకుంటావు అంటారు. బయట టాకు టాకా బొక్క నిజమదే కదా. ఆ ఎదువతో నీకు మాటలేంటి అన్నా? అసలే కాబోయే ఎమ్మెల్యేవి. చెప్పా కదా నాకు జాబ్లో హెల్ప్ చేసిందని, రాధా. ఓ, అది కూడా నువ్వేనా? అబ్బా, మనసు ఓట్లతో నిండిపోయిన బ్యాలెట్ బాక్స్లో నిండుగా ఉంది. మీ పేరు? రాధా. రాధా రాంబాబు. అబ్బా, ఏం కలిసిపోయిన పేర్లు. ఏంటంటారా తేడాగా చూస్తున్నాడు? రాంబాబు గారు, ఇది సిటీ. అలా చూస్తే జనాలు ఎర్రగొట్టేస్తారు. ఎంతకీ సిటీ ఎందుకు వచ్చారో చెప్పలేదు. పెళ్లి చూపుల వ్యవహారం కదా, నాన్నగారు దగ్గరుండి పెద్ద మనుషులు చూసుకోమని పంపించారు. ఆడేమైనా ఎక్స్ట్రాలు చేస్తే చంపేస్తారు బాబండి. చాలా బాగుంది మీ కట్టుబాట్లు. అదిరిపోయింది. వెళ్దాం పదండి. గోపాలం, నేను కూడా రాను. రండి, వనభోజనాలకు వెళ్తాం తినడానికి. వచ్చినట్టు చూసి పారిపోతాడు. అవసరమా? ఇక్కడే ఉండండి. అవునే, నువ్వెందుకు? రాధా నువ్వు కలిపి ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చూసుకోండి. పెళ్లి చూపులు అయిపోయి మళ్ళీ ఇటే వస్తా, సరేనా? రాధా, నీతో మాట్లాడేదని చెప్పి నువ్వేం ఫీల్ అయిపోకు. పెళ్లి చూపులు అయిపోయి వచ్చి కూర్చొని కలిసి మాట్లాడుకుందాం, సరేనా? అంటే పెద్ద మనిషిని కదా, మనకి అన్ని తప్పు. అది మరి. పెద్ద మనిషి గారు, బయలుదేరదాం పదండి, లేట్ అవుతుంది ఆల్రెడీ. రాధా బాయ్. ఎవరు రోజు అంతే. బాయ్. టెన్షన్ పడుకు, చిల్లుండు, ఏం కాదు, బాగా మాట్లాడు. బాయ్ బాయ్. బాబు, ఏమైనా కావాలంటాడు, మామిడి పడుకో. అలాగే. కార్డోర్లు అయితే తీయడం ఎందుకు లేరా, నేను తీసుకుంటానులే. సరే అన్న. బాగా గౌరవం ఎక్కువ వీడికి, మనం అంటే రెస్పెక్ట్. ఏంట్రా నాకు ఇది? నువ్వేం ఎత్తలేరా డోర్, నేను వేసేసుకుంటానులే.
చిన్న పని కూడా చేయనోడు ఏంటోనండి. నీకు కూడా దీనా? రాధా వెళ్దామా? ఆఫీస్కా? ఓకే, పైన బ్యాగ్ ఉంది, తెచ్చుకొని వస్తాను. గోపాలం ఇంట్లో నీ బ్యాగ్ ఉండడం ఏంటి? అంటే అది ఇందాక చిన్నిని రెడీ చేయడానికి వచ్చినప్పుడు పైన బ్యాగ్ పెట్టా. ఓహో, ఓకే, తెచ్చుకొని వస్తా. బాయ్. పనేం లేదా నీకు? నీకా? లేదనుకుంటా. సరే ఉంటా, బాయ్. రాధా వాళ్ళు వచ్చేసారంట, రా వెళ్దాం. నువ్వు వెళ్ళు కుసుమాన్, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను తర్వాత వస్తా. చిన్ని మళ్ళీ ఊరు వెళ్ళిపోతుంది, రా వెళ్దాం. నేను చిన్నితో తర్వాత మాట్లాడతాలే, నేను వస్తా మళ్ళా. పని ఎప్పుడు ఉండేదేలే, రా వెళ్దాం. రాదొచ్చేస్తుంది. దరిద్రం. చాక్లెట్ ఇచ్చి మార్కులు కొట్టేద్దాం. తీసుకో. నాకు చాక్లెట్స్ నచ్చవు. ఇది మోసం. అమ్మాయిలకి చాక్లెట్లు అంటే ఇష్టం నాకు తెలుసు. తను తిన్నా అని చెప్తుంది కదా బాబు, నేను తింటాలే. ఎంత పక్కోలో. చిన్ని ఎక్కడా? చిన్ని ఇంట్లో బట్టలు సర్దుకుంటుంది. నేను వెళ్ళి బస్సు ఎక్కించి వచ్చేస్తాను, సరేనా? ఎక్కించడం ఏంటి? నీకు టికెట్ తీసాను, నువ్వు కూడా బయలుదేరాలి కదా. ఎందుకంటే ఊర్లో జనాలు నువ్వు లేకపోతే ఏమైపోతారు. నువ్వు కావాలి కదా వాళ్ళకి. అద బయలుదేరు. నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళా? నా ఓటు బ్యాంక్ అంతా ఇక్కడ ఉంటే నేను వెళ్ళి అక్కడ ఏం చేస్తాను? మీరంతా ఇక్కడ ఉంటే నేను వెళ్ళి ఏం చేస్తానని. నేను రాను, ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఏం చేస్తావు? ఇసుక అమ్ముతావా? నైస్ ఐడియా కుసు. నాన్నకి ఇదే విషయం చెప్పు. ఇక్కడ బిల్డింగ్లు కడుతున్న వాళ్ళకి ఊళ్ళో ఇసుక తెచ్చి అమ్మేస్తాను. ఓకే, ఈ సాకు దగ్గర ఉండిపోతాను. ఇక్కడెక్కడ ఉంటావు? అదేనా బా, నువ్వు ఉన్నావు కదా. అది ఇల్లే సత్రం అందరూ వచ్చి ఉండడానికి. బావా అంత మాట నిజమేంటి? అంటే ఓనరు ఇలా అడుగుతాడు అనమాట. అయితే బాబు గారి దగ్గర ఉంటాను. సరే బయలుదేరదా. బాయ్ రాదా. బాయ్. అదేదో ఆఫీస్ తమ మెంబర్స్ అనుకున్నా ప్రతి దేవుడికి చెప్పడానికి. బయలుదేరా. ఎందుకలా ఊరికి ఇరిటేట్ అయిపోతున్నావు? కడుపు మంట, పొద్దు నుంచి మంట. అదే ఏంటి ఏం పెట్టలేదు. నువ్వు ఏమనంటే ఎమ్మెల్యే కంటెస్టెంట్ అంటావు. బాయ్. పదా బిర్యానీ గుమ్మేద్దాం. రాధా నువ్వు చాలా లక్కీ. మా అన్నయ్యకి నువ్వు బాగా నచ్చేసావు. ఇంతవరకు ఎవ్వరూ నచ్చలేదు. వాడికి నేను నచ్చడం ఏంటి, నేను లక్కీ అంటది ఏంటి? కర్మ కర్మ, అన్నీ నాకే తగిలిసొస్తాయి. ఎదవసంత ఎక్కు. అమ్మా చిన్న బస్ ఎక్కేసింది, నాన్న బస్ దగ్గరికి వెళ్ళమని చెప్పి పొద్దున. ఓకే హలో ఎక్కు. గోపాలం నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు నా రుణం తీర్చుకోవాల్సిన టైం వచ్చింది. రుణమా? దేనికి? ఇప్పుడు నువ్వు నా చెల్లిని ప్రేమించని తెలిసిన నేను నిన్నేం అనలేదు. పైకి హెల్ప్ కూడా చేస్తున్నాను కదా. అబ్బో గొప్ప సాయం చేశారు. మీ మేలు ఎప్పటికే మర్చిపోయాను. ఎక్కు బండి ఎక్కు. మేలు ఎలాగ మర్చిపోయావు ఆ విషయం తెలుసు. ఆ రుణం కూడా ఏదో తీర్చేసుకుంటే పని అయిపోద్ది. రుణమా? దేనికి? ఈడి సిగ్గు తగలయ్యా. ఏంటో అది చెప్పండి. ఇప్పుడు రాధా ఉంది కదా. ఉంది. రాధాని నేను ప్రేమిస్తున్నాను. అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వేంట్రా లైఫ్ ఇచ్చేది? నీకు ఎలాగో తెలుసు కదా, కొంచెం మాట్లాడి సెట్ చేయొచ్చు కదా. చిచ్చి నేను చేయనది. చేద్దా గోపాలం, చెయ్యాలి కూడా. ఎందుకంటే మీ చెల్లి పెళ్ళి, మీ పొలం, మీ ఇంటి గౌరవం ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి. అలాగని చెప్పి నేనే బెదిరించట్లేదు. నువ్వు అంతవరకు తెచ్చుకో కూడా. చేస్తావులే, మంచోడు కదా. ఎదవ బతుకు అన్నీ నాకే జరుగుతాయి. నా సిచ్యువేషన్ ఏంటో. వెళ్దాం పదా. చేస్తావు కదా. అది